రైతులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి వసతి గృహం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రయోగశాలను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల తునికిలో నిర్మించిన కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎంపీ రఘునందన్ రావు ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్తో కలిసి ఆయన ప్రారంభించారు. నేడు అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని, రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. రైతులకు భవిష్యత్తును ఇచ్చే పంటలను ఎంచుకోవాలని, ఆ దిశగా కృషి విజ్ఞాన కేంద్రంతో పాటు అందిస్తున్న ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రకృతి సిద్ధమైన ఎరువులనే వినియోగించాలని కర్షకులను కోరారు. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రైతుల విషయంలో ప్రత్యేకంగా చర్యలు పట్టుకుండా కూడా బడ్జెట్ చూడండి, 1,50,000 కోట్ల రూపాయలను పోయినసారి కంటే 5% అదనంగా ఈసారి రైతు సంక్షేమం కోసం ఇవాళ వ్యవసాయం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించినట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో మంచి మంచి విద్యార్థులను తయారు చేయడము, సంస్కారవంతమైన విద్యను అందించడము, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయడము, సేంద్రియ వ్యవసాయ విషయంలో రైతులను తయారు చేయడము, ఇటువంటి ఆలోచనతో ఈరోజు ఏకలవ్య ఫౌండేషన్ ఇలా మన ముందుకు వస్తున్నది.